హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరును ఈ బంధం స్టోరీలోని 11వ భాగం. హే, ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మకి నా మీద కళ్ళు మూసుకొని నమ్మేంత నమ్మకం ఉంది. కానీ మనస్వి జీవితంలో జరిగింది తెలిసాక ప్రేమ మీద నమ్మకం చచ్చిపోయింది. అప్పటి నుంచే ఇలా రిస్ట్రిక్షన్స్ అంటూ టైం టు టైం ఇంటికి రావాలి, ఏ మగాడితో మాట్లాడకూడదు, వాళ్ళు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని పెట్టారు. నాకు వాటిలో తప్పు కనిపించలేదు. అయినా నేను మా అమ్మకి భయపడటం లేదు, గౌరవం ఇస్తున్నాను. ఓకే, ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే ముక్కు పచ్చడి చేస్తాను అని పిడికిలి బిగించి చూపించింది. మాయ మాటలు మనోజ్కి నచ్చి, బాగుంది నీ ఆలోచన, నాకు నచ్చింది. ఓకే పద, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ముందుకు కదులుతూ ఉంటే, ఇప్పుడు దాకా నేను చెప్పిందేమైనా విన్నావా? లేదా చెవిటి వాడివా? ఆల్రెడీ అమ్మ ఫోన్ చేసింది, నీతో ఇప్పటి వరకు మాట్లాడాను అంటే చంపేస్తుందని నేను భయపడుతుంటే నువ్వు మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటున్నావా అని పళ్ళు నూరుతూ అంది. చూడు, క్యాబ్ రావడానికి టైం పడుతుంది. నువ్వు అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి అన్న కన్సర్న్తో వదిలిపెడతానన్నాను. కాదంటావా? నోరు మూసుకొని ఒక అరగంట తర్వాత వచ్చిన క్యాబ్లో పో. అయినా మీ అమ్మకి నన్ను నీ ఫ్రెండ్ అని చెప్పుకో. ఏం పోతుంది? ఫ్రెండ్తో ఇలా బైక్ పై వెళ్ళొచ్చు కదా. ఇప్పటి నుంచి మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు కలుస్తూనే ఉండాలి. కలిసిన ప్రతిసారి అబద్ధం చెప్తావా? ఉన్నది ఉన్నట్టు మీ వాళ్ళకి చెప్పు. అర్థం చేసుకునే మనసు మీ అమ్మకుంటే తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అంతేకాని ఈ దాగుడు మూతలు ఏంటి అని సీరియస్గా అన్నాడు. మనోజ్ చెప్పింది కూడా నిజమే అనిపించి, ఓకే పద అంటూ మనోజ్తో కలిసి ఇంటికి బయలుదేరింది మాయ. మనస్వి వంట చేసే టైంలో శ్రద్ధ మొత్తం వంట మీద పెట్టు, మిగిలిన వాటి గురించి తర్వాత ఆలోచించవచ్చు అనుకుని వెనక్కి తిరగగానే విశాల్ అక్కడే ఉన్న కిచెన్ గాస్కెట్కి ఆనుకొని చేతులు కట్టుకొని తీక్షణంగా మనస్వి వైపే చూస్తూ ఉన్నాడు. ఆ చూపుకి మనస్వి బెదిరిపోయి కంగారుగా విశాల్ గారు అని అంది. విశాల్ మాత్రం తన చూపు కొంచెం కూడా మరల్చకుండా అలానే చూస్తూ, వాడెవడో చెప్తావా లేదా అని సేమ్ గంభీరమైన వాయిస్తో అడిగాడు. మనస్వి భయంతో వణికిపోతూ, మీరేంటండి ఇలా తగులుకున్నారు? నేనేం చెప్పకపోతే ఏమైంది ఇప్పుడు? అయినా వాడెవడి గురించో తెలుసుకొని మీరేం చేసుకుంటారు చెప్పండి? వదిలేయండి. నా జీవితంలో జరిగినవన్నీ జరిగిపోయాయి. గతాన్ని తవ్వుకొని బాధపడటం తప్ప ఏమైనా లాభం ఉందా? ప్లీజ్, నాకు వాటన్నిటినీ గుర్తు చేసుకోవాలని లేదు అని అంది. నా నుంచి తప్పించుకోవాలని చూడకు మనస్వి. నువ్వు చెప్పకపోతే నీ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటాను, లేదా ఇంకేదైనా చేసైనా తెలుసుకుంటాను, కానీ వదిలిపెట్టను. అయినా అమ్మాయిల మీద అది కూడా ఒంటరి అమ్మాయిల మీద అఘాయిత్యం చేయటానికి ట్రై చేశాడంటే వాడు ఎంత వెధవో అర్థమవుతుంది. అలాంటి వాడిని ఇప్పుడు నువ్వు వదిలేస్తే రేపు వాడు నీలాగే నిస్సహాయంగా ఉన్న మరొక ఆడదాని జోలికి పోతాడు. నువ్వు చేసిన నిర్లక్ష్యం వల్ల ఆ పిల్ల బలైపోతే అందులో కొంచెం కాకపోతే కొంచెమైనా నీకు పాపం తగులుతుంది కదా అని సీరియస్గా అడిగాడు. మనస్వికి అది నిజమే అనిపించినా కానీ ఇప్పుడు మీరు వెళ్ళి అతనిని కొడితే నా గురించి తెలిసి ఇంకా గొడవ అవుతుంది. ఆ గొడవలు వద్దనే కదా నేను ఇంత దూరం సీక్రెట్గా మీతో పెళ్లి చేసుకొని మరీ వచ్చేసింది. మళ్ళీ గొడవలు అంటే నా వల్ల కాదు విశాల్ గారు, ఇప్పటికే అలసిపోయాను అని బాధగా మొహం పెట్టి అంది. విశాల్ మొదటిసారి మనస్వి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, నేనున్నాను కదా, నా మీద నమ్మకం ఉంచు. నా తోడు నీకున్నంత వరకు నీ బాధ్యత నాది. నీ ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా నేను చూసుకుంటాను. అలానే యశ్వంత్ని కూడా చూసుకుంటాను.
నువ్వు ఆ విషయంలో అస్సలు భయపడకు. ముందు ఏమైందో చెప్పు అని కన్విన్సింగ్గా అంటాడు. చాలా రోజుల నుంచి ఓదార్పు కోసం, ధైర్యం కోసం ఎదురు చూస్తున్న మనస్వికి అది విశాల్ నుంచి దొరికేసరికి జరిగిన సంఘటనలు, తన బాధలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి రాహుల్ పెట్టిన బాధలు, ఇబ్బందులు, తనని ముట్టుకోవటానికి ట్రై చేయటం అవన్నీ కళ్ళ ముందే కదిలాడినట్టు అనిపించగానే ఏడుపు ఆపుకోలేక విశాల్ని గట్టిగా హత్తుకొని కుక్కపెట్టి ఏడుస్తూ, వాడిని వాడిని వదలకండి విశాల్ గారు. వాడి వల్ల దానివల్లే నా కుటుంబం చిన్నాభిన్నమయ్యింది. ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే వాడు అది చేసిన పనుల వల్లే. ఎంతో అందంగా ఉన్న నా కుటుంబం మొత్తం పోయి నేనిప్పుడు ఒంటరిగా ఇలా యశ్వంత్తో సమాజంలో నిలబడటానికి కారణం వాళ్ళే. వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఆ ఏడుపులోనే అంది. మనస్వి అలా ఏడుస్తూ ఉంటే విశాల్కి నచ్చక, ఓకే ఓకే ఏడవకు, నేనున్నాను కదా అంటూ తన వెన్ను నిమురుతూ దగ్గరికి తీసుకోగానే మనస్వి ఇంకా విశాల్ గుండెల్లో ఒదిగిపోయి తన బాధంతా తీరే వరకు ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపు బయట ఉన్న పిల్లలకి వినిపించి కంగారుగా లోపలికి వచ్చి, మమ్మీ మమ్మీ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని మనస్వితో పాటు వాళ్ళు కూడా ఏడవటం స్టార్ట్ చేయగానే మనస్వి తన ఏడుపు ఆపి కష్టంగా తమాయించుకుంటూ కన్నీళ్ళు తుడుచుకొని, లేదు లేదు నాన్న, ఉల్లిపాయలు కట్ చేశాను, ఆ ఘాటుకి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి, డాడీ నాకు కన్నీళ్లు చూడలేక తుడుస్తున్నాడు అంతే, ఇంకేమీ లేదు, మీరు ఏడవకండి అంటూ వాళ్ళ కన్నీళ్లు తుడిచి ఏడుపు ఆపటానికి ట్రై చేసింది. లేదు, నువ్వు నిజంగానే ఏడ్చావు, అందుకే బయట వరకు నీ ఏడుపు వినిపించింది. నిజం చెప్పు మమ్మీ, డాడీ నిన్ను కొట్టాడా అని అడిగింది యశస్వి. పిల్లలిద్దరూ మనస్వి ఏడుపు చూడలేక వాళ్ళు కూడా ఏడవటంతో వాళ్ళ మధ్య బాండింగ్ ఒక్కరోజుకే ఎంత స్ట్రాంగ్ అయ్యిందో అర్థమై నవ్వుకుంటూ మనస్వి పక్కన మోకాళ్ళ మీద కూర్చొని, నేను మీ మమ్మీని కొట్టలేదు, మీ మమ్మీ కళ్ళల్లో కన్నీళ్లు జారిపోతూ ఉంటే తట్టుకోలేక వచ్చాను, మీరు ఏడవకండి అని బుజ్జగించి వాళ్ళకి ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చి, మీరు తింటూ ఉండండి, ఇప్పుడే మమ్మీకి వంటలు హెల్ప్ చేసి వచ్చేస్తాను అని అర్థమయ్యేలా చెప్పి ఇద్దరిని బయట ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఫ్రూట్ పీసెస్ ఇవ్వగానే వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఆడుకుంటూ తింటూ ఉంటారు. వాళ్ళిద్దరిని అలా చూసిన విశాల్ పెదవుల మీద చిరునవ్వుతో చూసి ఇక మనస్వి గురించి తెలుసుకోవాలి అనుకుని లోపలికి వెళ్ళి, ఇప్పుడు చెప్పు మనస్వి, అసలేం జరిగింది నీ జీవితంలో, ఎందుకు పెళ్లి కాకుండానే యశ్వంత్ని నీ కొడుక్గా చూపించుకుంటున్నావు, ఎంత పెద్ద సంఘటన నీ జీవితంలో జరుగుంటే ఇలా చేస్తావు, అది కూడా ఆడపిల్లగా. ఇప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను, ఏం జరిగిందో అన్నీ చెప్పు అని అడిగాడు. మనస్వి తన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇప్పుడు కాదు విశాల్ గారు, మనం కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం, పిల్లలకి ఆకలవుతూ ఉండుంటుంది, వంట రెడీ చేస్తాను అని అంది. విశాల్కి అది నిజమే అనిపించి ఓకే అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. మనస్వికి విశాల్ తనకి వెన్నంటే తోడు ఉంటాను అనేసరికి ఎక్కడి లేని ధైర్యం వచ్చేసి ఎప్పటికైనా వీటన్నిటిని ఎదుర్కోవాల్సిందే. రేపన్న రోజైనా విశాల్కి నేను ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నానో తెలియజేయాలి కాబట్టి చెప్పటమే బెటర్. తర్వాత సంగతి తర్వాత. ఈ 6 నెలలైన విశాల్ నీటిలో యశస్వితో కలిసి ధైర్యంగా బ్రతకాలి అనుకుంటున్నాను అని మనసులో గట్టిగా చెప్పేయాలి అనుకుని వంట పూర్తి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి పిల్లలకి తినిపించి వాళ్ళిద్దరూ తిని, సరే విశాల్ గారు, నేను పిల్లల్ని నిద్రపుచ్చుతాను అని చెప్పి పిల్లల్ని తీసుకువెళ్ళి నిద్రపుచ్చుతూనే తను కూడా అలసిపోయిన మనసుకి నిద్ర అవసరమని తెలిసి చెప్పకుండానే వచ్చేయటంతో కళ్ళు మూసుకొని నిద్రపోయింది.
పదైనా బయటికి రాని మనస్వి కోసం వెయిట్ చేసిన విశాల్ ఏమైందో అనుకుంటూ లోపలికి వచ్చేసరికి మనస్వికి అటు ఇటు చేతులు వేసి పడుకొని ఉన్న పిల్లలు మధ్యలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న మనస్విని చూసి పెదవుల మీద చిరునవ్వు చెరి పర్ఫెక్ట్ అనుకొని మనస్వి దగ్గరికి వచ్చి తన తల నిమురుతూ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఇలా బాధలో చూడటం. ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలందరూ లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని తిరిగారు. కానీ నువ్వు మాత్రం నీ బాధనంతా దాచిపెట్టి బయటికి నవ్వుతూ నా ఎదురుగా నిలబడ్డావు. ఎందుకో నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చేసింది మనస్వి. ఐ లైక్ ఇట్ అని తనకి తెలియకుండానే తన నుదుటి మీద ముద్దు పెట్టి నవ్వుకుంటూ రూమ్లోకి వెళ్ళి మనస్వి ప్రాబ్లం ఎలా సాల్వ్ చెయ్యాలో, అసలు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుందో అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. మాయ ఇంటికి వెళ్ళేసరికి తన అమ్మగారైన భువనేశ్వరి గారు గుమ్మం దగ్గరే నిలబడి మాయ కోసం ఎదురు చూస్తూ ఉంటే మాయ మనోజ్ బైక్ మీద నుంచి దిగి బాయ్ అని నవ్వుతూ చేయి ఊపి లోపలికి రావటం చూసి భువనేశ్వరి గారి గుండెల్లో గుబులు మొదలై మాయ లోపలికి అడుగు పెట్టడం ఆలస్యం. నీతో వచ్చిన వాడిని ప్రేమించావా ఏంటి? నీకు ముందుగానే చెప్పాను కదా మాయా, మేము చూపించిన సంబంధమే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని. మరి ఇప్పుడు ఎలా వేరే ఎవరినో ప్రేమించావు? అయినా వాడెవడు? ఎంత ధైర్యం ఉంటే నిన్ను మన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని బయటికి కోపం ప్రదర్శిస్తూ లోపల భయంతో అడుగుతారు. అమ్మ అమ్మ అంటూ మాయ భువనేశ్వరి గారిని ఆపుతూ నేను చెప్పేది ముందు వినమ్మా, తర్వాత నువ్వే అంటావు. మాయ నువ్వు చేసింది కరెక్ట్ అని, ముందు లోపలికి పద మొత్తం చెప్తాను అని అంటూ ఉండగానే వాళ్ళ మాటలన్నీ విన్న మాయ తండ్రి ధీరజ్ గారు ఏం జరిగిందని వాళ్ళ వెనకే లోపలికి వెళ్తారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.